హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ ఈ రోజు వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఈ రోజు టాపిక్ వచ్చేసి ప్రో కబడ్డీ సీజన్ 13 కోసం మన తెలుగు టైటన్స్ అయితే రిలీజ్ చేయబోతున్న ప్లేయర్స్ ఎవరెవరు, అందులో ఏ ప్లేయర్స్ ఉన్నారు, అండ్ ఇంట్రెస్టింగ్ నేమ్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే వాళ్ళని ఎందుకు రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయో కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే కిందన కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కింద క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో డైలీ వస్తుంటే మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది అవర్ ఎపిసోడ్ అండ్ స్టార్ట్ చేసేద్దాం రండి గాయ్స్. ఈ లిస్ట్లో ఫస్ట్ నేమ్ అయితే అజిత్ పవార్ ఉన్నాడు గాయ్స్. అజిత్ పవార్ని మన తెలుగు టైటన్స్ అయితే ఈ సీజన్లో రిలీజ్ చేయబోతుంది. అతనితో పాటుగా మనకి ఆశీస్ నర్వాల్ కూడా రిలీజ్ చేయబోతుంది. ఎందుకో మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అజిత్ పవార్ సెమీఫైనల్ మ్యాచ్లో అవసరమైన మ్యాచ్లో 8 ట్యాకిల్ పాయింట్స్ అయితే పునేరి పల్టన్స్కి సమర్పించాడు. అండ్ అలాంటి సమయంలో మన హెడ్ కోచ్ అయిన కిషన్ కుమార్ సార్ అయితే ఫుల్ ఫైర్ అవ్వడం చూసాం. ఇలాంటి మ్యాచెస్లో ఎవరైనా సరే మనకి అవతల పక్క టీంకి 8 పాయింట్లు ఇస్తాడా అని చాలా ఫైర్ అవ్వడం జరిగింది. అండ్ అతనితో పాటుగా మనకి ఆశీస్ నర్వాల్ సీజన్ 11 పర్ఫార్మెన్స్ ఇస్తాడు అనుకుంటే సీజన్ 12లో డీలా పడిపోయాడని చెప్పొచ్చు. అండ్ చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు ఈ సీజన్లో ఫైర్ అయి పర్ఫార్మెన్స్ ఇస్తాడని. బట్ ఏంటంటే అనుకున్నంత స్థాయిలో పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. అండ్ కిషన్ కుమార్ సార్ గారు కూడా మనకి చూసుకున్నట్లయితే ఆ ప్లేయర్కి ఛాన్స్ ఇవ్వరని చెప్పడం జరిగింది. బట్ ఏంటంటే ఒక మ్యాచ్లో మనకి ఛాన్స్ ఇవ్వడం జరిగింది ఆశీస్ నర్వాల్కి. బట్ ఏంటంటే ఆ మ్యాచ్లో కూడా ప్రూవ్ చేసుకోలేకపోయాడు. అండ్ వీళ్ళిద్దరి మీద మన హెడ్ కోచ్ అయితే చాలా అంటే చాలా ఫైర్ అయ్యారు. అండ్ మీరు సీజన్లో చూసే అవకాశాలు ఉన్నాయి. అండ్ మీరు చూసుకున్నట్లయితే అనుకున్నంత స్థాయిలో పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు. అజిత్ పవార్ పర్ఫార్మెన్స్ చేసినా కూడా కీలకమైన మ్యాచ్లో చాలా మిస్టేక్స్ అయితే చేశాడు. అండ్ ఇక్కడ ఆశీస్ నర్వాల్ చూసుకున్నట్టయితే సీజన్ మొత్తం ఫెయిల్ అయ్యాడు. అందుకే ఈ ఇద్దరు ప్లేయర్స్ని మన తెలుగు టైటన్స్ అయితే మనకి రిలీజ్ చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. అండ్ మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, వీళ్ళు రిలీజ్ అవుతారని మీ అందరికీ తెలిసిందే. అండ్ అజిత్ పవార్ చూసుకున్నట్లయితే ఈ సీజన్లో పెద్దగా పర్ఫార్మెన్స్ చేయలేదు. అండ్ ఆశీస్ నర్వాల్ కూడా సీజన్లో పర్ఫార్మెన్స్ చేయలేదు. కాబట్టి వీళ్ళిద్దరిని అయితే ఖచ్చితంగా మన తెలుగు టైటన్స్ అయితే రిలీజ్ అయితే చేస్తుంది. ఈ లిస్ట్లో ఉన్న మరికొంతమంది ప్లేయర్స్ ఎవరంటే చేతన్ సాహు, మంజిత్ శర్మ, ఇంకా సాగర్ రావల్ లాంటి ప్లేయర్స్ అయితే కనిపిస్తున్నారు గైస్. అండ్ ఈ ప్లేయర్స్ని మనకైతే తెలుగు టైటన్స్ అయితే రిలీజ్ చేయబోతుంది. అండ్ ఇందులో సర్ప్రైజింగ్ లిస్ట్ ఏంటంటే మనకి చేతన్ సాహుని ఎందుకు రిలీజ్ చేస్తారు భయ్యా అని చాలామంది నన్ను వేసుకోవచ్చు కామెంట్లలో. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే దానికి కూడా నేను ఎక్స్ప్లెయిన్ అయితే ఇస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే సాగర్ రావల్ అయితే లాస్ట్ సీజన్లో మనకి అవీద్ దుహాన్ ఉండడం వల్ల పెద్దగా పర్ఫార్మెన్స్ చేయలేకపోయాడు, ఛాన్సెస్ కూడా రాలేదు కాబట్టి. అండ్ ఈ సీజన్లో అతన్ని రిలీజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇచ్చిన ఛాన్సెస్లో కూడా పెద్దగా పర్ఫార్మెన్స్ చేయలేడు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మంజిత్ శర్మ. అండ్ మంజిత్ శర్మ చాలా అంటే చాలా టాలెంటెడ్ ప్లేయర్. బట్ ఏంటంటే అనుకున్నంత స్థాయిలో మనకైతే పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు మన తెలుగు టైటన్స్కి అయితే. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంజురీ కన్సర్న్స్ కావచ్చు, అండ్ ఇంకా మరికొన్ని రీజన్స్ వల్ల పెద్దగా పర్ఫార్మెన్స్ అయితే చేయలేకపోయాడు మంజిత్ శర్మ అయితే. ఇక్కడ చూసుకున్నట్లయితే మంజిత్ శర్మ లాస్ట్ సీజన్ చూసుకున్నట్లయితే సీజన్ 11లో చూసుకున్నట్లయితే పెద్దగా మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఒకే రైడ్లో 6 పాయింట్స్ అయితే సాధించాడు. అండ్ బట్ ఏంటంటే సీజన్ 12లో అనుకున్నంత స్థాయిలో పర్ఫార్మెన్స్ అయితే చేయలేకపోయాడు. అండ్ హోప్స్ అయితే చాలా పెట్టుకున్నారు. బట్ ఏంటంటే పెద్దగా పర్ఫార్మెన్స్ చేయలేకపోయాడు. అందుకే మంజిత్ శర్మను కూడా రిలీజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మన తెలుగు టైటన్స్. ఇకపోతే చేతన్ సాహు చాలా మంచిగా పర్ఫార్మెన్స్ చేశాడు కదా భయ్యా, ఎందుకు రిలీజ్ చేస్తారు, నువ్వెందుకు ఇలా అంటున్నావు అని చాలామంది నన్ను అడగవచ్చు. బట్ ఏంటంటే దానికి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే ఇస్తున్నాను చూడండి. అండ్ చేతన్ సాహు థర్డ్ రైడర్గా మన తెలుగు టైటన్స్లో పర్లేదు అనిపించాడు. బిలో యావరేజ్ పర్ఫార్మెన్స్ మాత్రమే ఇచ్చాడు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మ్యాచెస్లో మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా ఇక్కడ పెద్దగా యావరేజ్ అయితే కనిపించలేదు. మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అయితే కనిపించలేదు చేతన్ సాహు నుంచి. అండ్ చేతన్ సాహుని మనకైతే మన కోచ్ అయితే నమ్మి మనకి ఆశీస్ నర్వాల్ లాంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్ని పక్కన పెట్టి చేతన్ సాహుకి ఇచ్చాడు అంటే మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తాడని. బట్ ఏంటంటే అనుకున్నంత స్థాయిలో పర్ఫార్మెన్స్ అయితే చేతన్ సాహు నుండి అయితే రాలేదు నా ఒపీనియన్ ప్రకారం. మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ కోచ్ కూడా మనం చూసుకున్నట్లయితే పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు రిటర్న్ చేసుకోవడానికి. అండ్ మరి మీరు అనుకుంటున్నారు, మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ పార్ట్ 1లో వీళ్ళు ఫ్రెండ్స్ మన తెలుగు టైటన్స్ నుండి రిలీజ్ అయ్యే ప్లేయర్స్. అండ్ ఇంకా ఉన్నారు. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరి ఎవరెవరు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయో మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో తెలిస్తే నేను తెలుసుకుంటాను. అండ్ ఈ రోజు వీడియో ఇది గైస్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో డైలీ వస్తుంటాయి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. అంతవరకు బై ఫ్రెండ్స్, బాయ్ బాయ్.